మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు చెప్పినట్లుగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో మొన్ననే మీరు చూశారు. నిర్వాసితులకి మొన్న నిజమైనటువంటి సంక్రాంతి మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చూశారు. మొన్న జనవరి నెలలో అక్షరాల 900 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లోకి పడినటువంటి పరిస్థితి మీ అందరూ చూశారు. ఆ నిర్వాసితులు చెప్పారు మొన్న పోలవరం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, గతంలో కూడా 2017లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ రోజు మాకు 800 కోట్లు పడ్డాయి. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ రోజు 800 కోట్లు, ఈరోజు 900 కోట్లు పడ్డాయి తప్ప మధ్యలో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితుల అకౌంట్లో పడలేదు. ఆ రోజు పాదయాత్రలో మాత్రం ఇచ్చినటువంటి ప్యాకేజీకి కూడా మళ్ళీ ఇంకొకసారి రెట్టింపు ప్యాకేజ్ ఇస్తానని చెప్పాడు, కానీ ఎక్కడ 5 సంవత్సరాలు ఒక్క రూపాయి ఇవ్వలేదు. నిర్వాసితులను కూడా మోసం దాగా చేశారని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు మీ మీడియా సమక్షంలోనే మొన్న నిర్వాసితులు చెప్పినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు కూడా మేము ఎవరైతే ఆ నిర్వాసితులకి ఆ యొక్క ప్యాకేజ్ ఏదైతే అమౌంట్స్ అకౌంట్లో వేయడమే కాదు, వాళ్ళ కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలో బ్యాలెన్స్ వర్కులను కూడా మళ్ళీ టెండర్స్ పిలిచి, ఎందుకంటే 2019కి ముందు ఉన్నటువంటి టెండర్స్ అవి మధ్యలో 5 సంవత్సరాలు ఎక్కడ పనులు చేయకపోవడం వల్ల మళ్ళీ ఆ కాలనీలన్నీ కూడా నిర్మాణం చేయడానికి పాత ధరలకు వాళ్ళు పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి అవన్నీ రద్దు చేసి ఇప్పుడు టెండర్లు కొత్తగా మనం పిలిచి అక్కడ కాలనీలు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో, మౌలిక వసతులు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని, అవి కాకుండా ఇంకా రిమైనింగ్ అంటే బ్యాలెన్స్ గుర్తించాం. ఎందుకంటే మొదటగా చూస్తే 17,000 కుటుంబాలకే గతంలో కాలనీలు మనం నిర్మాణానికి టెండర్లు పిలిచి క్యాన్సిల్ చేసిన పరిస్థితి. అవి కాకుండా మళ్ళీ రాడార్ సర్వేలో 2022లో అదనంగా మళ్ళీ ఇంకొక 22,000 కుటుంబాలు ఏదైతే ఐడెంటిఫై చేశారో ఆ కుటుంబాలకు కూడా కొత్తగా కూడా మళ్ళీ మనం గ్రామ సభలు పెట్టి వాళ్ళు ఎవరైతే మరి వన్ టైం సెటిల్మెంట్ ఎవరు తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ కాలనీలకి సైట్ ఎవరికి ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసాం. అవి కూడా ప్రిపేర్ చేస్తాం. అవి కూడా రేపు టెండర్స్ పిలుచుకుని మొత్తం 38,000 అంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే మనం ఫస్ట్ ఫేజ్లో 38,000 నిర్వాసితుల కుటుంబాలకి కూడా వాళ్ళకి అందవలసినటువంటి సాయం కానీ వాళ్ళకి అందవలసినటువంటి కాలనీల నిర్మాణం పూర్తి చేసేటువంటి విధంగా ఒక సమగ్రమైనటువంటి ఒక లక్ష్యం కార్యాచరణ పెట్టుకుని అది కూడా ముందుకెళ్తుంది. ఓకే, దాని గురించే కదా ఏదో ఒక రకంలో, ఎందుకంటే 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఒక చొక్క నీరు లెఫ్ట్ మెయిన్ కెనాల్లో పానివ్వలేదు. కానీ ఈరోజు ఇన్ని కష్టాల మధ్య కూడా వచ్చినటువంటి 10 నెలల్లోనే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే 27 డిసెంబర్కి అనుకుంటున్నాం కాబట్టి ఈ లోపుగా ఏదైతే పుష్కర ఎత్తిపోతల పథకం ఉంది, పురుషోత్తం ఎత్తిపోతల పథకం ఉంది, ఈ 2 ఎత్తిపోతలకు సంబంధించి 5,000 క్యూసెక్కులు మోటార్స్ తోడే మార్గం ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే మనం ఉపయోగించుకుంటున్నది కేవలం 2,500 క్యూసెక్కులే. అంటే మిగిలిన 2,500 క్యూసెక్కులకి 3,000 క్యూసెక్కులకి సంబంధించి మోటార్స్ కూడా ఖాళీగా ఉన్నాయి ప్రజెంట్. అంచేత లెఫ్ట్ మెయిన్ కెనాల్ మనం పూర్తి చేసుకోగలిగితే ఈ లోపల వరద జలాలు ఎంతవరకు వస్తే అంతవరకు మేము చూస్తాం. లేని పక్షంలో ఏదైతే ఈ పురుషోత్తంపట్నం ఎత్తిపోతల నుంచి కూడా ఈ వాటర్ని అంటే ఈవేళ పట్టిసీమ నుంచి ఏ రకంగా అయితే మనం ఎత్తిపోతల ద్వారా కృష్ణా నదికి నీళ్ళు ఎట్లా తీసుకుపోతూ ఉన్నామో అవసరమైతే ఆ మాదిరిగా పురుషోత్తంపట్నం పుష్కర్ నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా కూడా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఆ పోలవరం నుంచి నీళ్ళు వచ్చేలోపుగా ఈ వాటర్ని కూడా డైవర్ట్ చేసుకోవాలనేటువంటి విధంగా అంటే ఇట్లా బహుళార్థకంగా ఆలోచన చేసి పనిచేస్తాం. థ్యాంక్ యూ.